ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో గంజాయిని అరికట్టడం, అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ డిటర్మినేషన్ పవన్ కు ఉందన్నారు. సంఘ విద్రోహ శక్తులను తామిద్దరం కలిసి అరికడతామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తే అవే వారికి చివరి రోజులని వార్నింగ్ ఇచ్చారు. 150 రోజుల కూటమి పాలనపై పవన్ స్పందించారు. సీఎం చంద్రబాబు విజన్ కు తగ్గట్టు పనిచేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన నష్టాలను నివారించాలన్నారు. ఇక దాని గురించి వివరించారు. మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. యామిని, ఈరోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఈ సారాంశం చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కీలక వ్యాఖ్యల్లో ప్రధానంగా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం, వారు జీవితాంతం గుర్తుండే విధంగా శిక్షలు వేస్తామనే విధంగా ప్రసంగించారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడతారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు వర్రా రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రికి స్వయాన సోదరి షర్మిల మీద కూడా చాలా తీవ్రమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టించారు. అలాంటి వ్యక్తి మీద కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడం ఏంటని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కూడా రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా అనేక చట్టాలు అనేక ప్రదేశాల్లో కూడా విచారించి శోధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తామని, ఇక మీదట ఎవరైనా సరే రాష్ట్రంలో గంజాయి సేవించి డ్రగ్స్ సేవించి ఏదైనా సరే అఘాయిత్యాలకు పాల్పడితే వారు జీవితాంతం గుర్తుండే విధంగా శిక్షలు అమలు చేస్తామని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూడా ఈ అంశాలు ప్రస్తావించేటప్పుడు గతంలో కొన్ని అంశాలను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక బాలికని ఫోటోలు తీయడం, మార్ఫింగ్ చేయడం, నగ్నంగా ఫోటోలు తీసి వాళ్ళంతా కూడా వేధించడం, ఒక ఆడబిడ్డ జీవితం నాశనం చేయడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా చాలా బాధ వేస్తుందని, తనకు కొంత బాధ్యత వల్ల అడ్డగిస్తుందని, జీవితంలో ఈ సమాజంలో ఇట్లాంటి దుర్మార్గులకు చోటే ఉండకూడదని చెప్పి చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి అనితపై కూడా ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనకంటే బెటర్గా అగ్రెసివ్గా ఉంటున్నారని, అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఏదైనా ఈ రక్షణకు సంబంధించి శాంతి భద్రతకు సంబంధించి కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు వారిని ప్రశంసించారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడక్కడ కూటమి ప్రభుత్వంలో లొసుగులు ఉన్నాయని చెప్పి కొంత ప్రచారం జరిగింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత అందరూ దీనిపై స్పందించారు. కానీ ఈరోజు అసెంబ్లీలో మా మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు లేవు, ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఒక సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎందుకంటే ఆయన అనుభవంతోనే రాష్ట్రం అభివృద్ధి లేకపోతుంది, అలాగే శాంతి భద్రతల విషయంలో కూడా చాలా పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తే ఇంకొక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే సమయంలో కూడా చంద్రబాబు నాయుడికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే డ్రగ్స్ సంబంధించి కానీ, మహిళల వేధింపులకు సంబంధించి కానీ, అలాగే గంజాయికి సంబంధించి కానీ, ఈ మూడింటి మీద అవేర్నెస్ ప్రోగ్రాం కోసం రాష్ట్రంలో ఒక భారీ ర్యాలీని కూడా చేపట్టబోతున్నామని అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నారో కానీ కీలకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్షేత్రస్థాయిలో దీంట్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మీద కొన్ని నిందలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూసిన పోలీసు వ్యవస్థ చాలా నిద్రావస్థలో ఉన్న విధంగానే అనేకమైన హత్యలు, అలాగే చాలా నేరాలు జరిగాయి. ఇటువంటి క్షేత్రస్థాయిలో అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు అక్కడ చేసిన వ్యాఖ్యల్ని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో రక్షణ శాఖకు సంబంధించి వాళ్ళంతా కూడా చాలా కీలకంగా చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదిక మరొక అంశం కూడా లేవనెత్తారు. ఎందుకంటే తాను ఆ రోజు 2019 ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన చిన్నాన్న సొంతం వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత అక్కడ కొంత మీడియా కావచ్చు, అలాగే పోలీసు వ్యవస్థ కావచ్చు, అలాగే ఆనాటి మాజీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం గుండెపోటుతోనే వివేక చనిపోయని చెప్పి ఒక మెసేజ్ని పాస్ చేశారు. అలాగే చూసుకుంటే ఎలక్షన్లకు ముందు కోడికత్తి అంశం కానీ, అలాగే గులకరాయి అంశం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా
ప్రాధాన్యత లేని అంశాలు తీసుకొచ్చి ఒక చెత్త రాజకీయాలు చేశారు. ఇలాంటి రాజకీయాలు తన జీవితంలోనే అసలు ఇలాంటి రాజకీయాలే తనకు తెలియవని, కానీ ఇలాంటి వారు అందరినీ కూడా భవిష్యత్తులో ఇలా మోసపూరితమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరో కూడా ఈ రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఉండకూడదని చెప్పి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యల మూలంగా ఎవరైనా రాష్ట్రంలో గంజాయి సేవించి కానీ, గంజాయి రవాణా అక్రమ రవాణాలు కానీ, అలాగే డ్రగ్స్ సేవించి కానీ, మహిళల మీద కానీ ఎటువంటి ఏదైనా అఘాయిత్యాలు చేస్తే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. యామిని. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.